Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. మనం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ తెలంగాణలో వచ్చేసాయండి. ఆల్రెడీ మనకు పోలీస్ నోటిఫికేషన్, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ఖచ్చితంగా మిగతా జాబ్స్కి కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా తెలంగాణకు సంబంధించి ఖచ్చితంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అన్ని పరీక్షలలో ఉన్నాయనే సంగతి మీకు తెలుసండి. ఆల్రెడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించి గతంలో వచ్చినటువంటి కొన్ని బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు సెషన్లో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి గ్రామర్ టాపిక్స్, సిలబస్, అదేవిధంగా గతంలో వచ్చినటువంటి అంశాలు, గతంలో అడిగినటువంటి బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ సెషన్లో నేర్చుకుందాం. ఆల్రెడీ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మిగతా డీటెయిల్స్ యూట్యూబ్ ద్వారా చాలామంది మన మిత్రులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ విషయాలు మీ నోటీస్లో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నేను ఈరోజు కేవలం మన ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్, ప్రశ్నలు ఎలా అడుగుతాడు, ఇంగ్లీష్ ఎంత క్రూషియల్ అనేది ఈ సెషన్ ద్వారా మనం తెలుసుకుందాం. చాలామందికి తెలుసండి, ఆల్రెడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో, ఎస్ఐ ఎగ్జామినేషన్లో మనకు ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఇచ్చారని. అయితే మనకు ప్రిలిమ్స్లో కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో 20 మార్కులకు ఇంగ్లీష్ అడుగుతాడనే సంగతి మీకు తెలుసు. మీరు ఎవరైనా సరే ఏ విభాగాన్ని వదిలేసి మిగతా విభాగంలో నేను ఎక్కువ మార్కులు స్కోర్ చేయవచ్చులే, ఒకదాన్ని వదిలేద్దాం, ఇంకో సెక్షన్లో నేను ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు, ఆ రకంగా నేను క్వాలిఫై అవుతానని అనుకుంటారండి. చాలా తప్పు. అన్ని సెక్షన్స్లో ఖచ్చితంగా మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాల్సిందే. ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చిందంటే అది ఫైనల్ నోటిఫికేషన్గా భావించి మనం ప్రిపేర్ కావాలి. సో అందుకే మీరు ప్రతి విభాగాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందేనండి. మ్యాథమెటిక్స్ బాగా వస్తాయి కదా అని జిఎస్ని వదిలేయడం, జిఎస్ బాగా వస్తుంది కదా అని ఇంగ్లీష్ని వదిలేయడం, ఇంగ్లీష్ బాగా వస్తుంది కదా అన్నట్టు మనం మ్యాథమెటిక్స్ని వదిలేస్తే కష్టం అవుతుంది. అన్ని అంశాలను ఖచ్చితంగా నేర్చుకుంటే ఎక్కడో చోటు డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఇంగ్లీష్ నుంచి మనం గెట్ ఆన్ కావచ్చు. సో ఇలా మీరు ఎప్పుడైనా సరే అన్ని విభాగాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటే ప్రిలిమ్సే కాదు, రేపు రాయబోతున్నటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఇప్పుడు ఇంగ్లీష్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదేవిధంగా గతంలో వచ్చినటువంటి బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి నోట్స్ రాసుకోండి. తెలంగాణ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మనకు గ్రామర్ నుంచి వస్తున్నటువంటి లేదా ఇంగ్లీష్ నుంచి వస్తున్నటువంటి మెయిన్ టాపిక్స్ని ఇక్కడ రాశాను. మీ అందరికీ తెలుసండి, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మనకు 20 మార్క్స్కి ఇంగ్లీష్ అడగడం జరుగుతుందని. అదేవిధంగా ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుందనే సంగతి మీకు తెలుసండి. అందులో మొత్తం 100 మార్కుల పేపర్లు 25 మార్క్స్ మనకు ఇంగ్లీష్కి కేటాయించడం జరిగింది, ఇంగ్లీష్ గ్రామర్కి కేటాయించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మిగతా 75 మార్కులు ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్టివ్కి కేటాయించడం జరిగింది. ఆ డిస్క్రిప్టివ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని కానీ దానికి సంబంధించిన అంశాలు మనం ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు చూద్దామండి. మీ అందరికీ తెలుసు, డిస్క్రిప్టివ్లో మనకు లెటర్ రైటింగ్ కానీ, ప్రెసీ రైటింగ్ కానీ, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ కానీ, ఎస్ఏ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, ట్రాన్స్లేషన్ ఉంటుందని. మోర్ ఆర్ లెస్ గ్రూప్ 1 క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కంటే మనం కొంత ఎక్కువనే ఎస్ఐ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో నేర్చుకుంటాం. ఆ రోజు మనం ఖచ్చితంగా ఏం చేద్దామంటే డిస్క్రిప్టివ్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను డిస్కస్ చేద్దాం. అయితే ఈ 25 మార్క్స్ ఏవైతే మనకు ఎస్ఐ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో వస్తాయో ఆ 25 మార్కులలో మనకు గ్రామర్ని అడగడం జరుగుతుందండి విత్ 50 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. నేను ఎస్ఐ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నానండి. ఎస్ఐ ఎగ్జామినేషన్లో మనకు 50 క్వశ్చన్స్కి హాఫ్ మార్క్ కేటాయించడం జరుగుతుంది విత్ 1/4 నెగటివ్ మార్కింగ్ ఉంది. మరి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మనకు 20 మార్కులకు 20 ప్రశ్నలు వస్తాయండి. 20 మార్కులకు 20 ప్రశ్నలు మీ అందరికీ తెలుసు, నా మిత్రులు ఎంతోమంది ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశారండి. 1/5 అనేటటువంటి నెగటివ్ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. నేను నా టార్గెట్ ఏదైతే ఉందో నా స్టూడెంట్స్ ఖచ్చితంగా 20 మార్కుల్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలగాలి. అందరూ ఇంగ్లీష్ని వదిలిపెట్టి నేను జాబ్ని తీసేసుకుంటా, జాబ్ కొట్టేస్తా అనుకుంటారు. కాదండి, నా స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్ సహాయంతో జాబ్ని పొందాలి. అదే నా టార్గెట్ అండి. అందరి బలహీనత ఇంగ్లీష్, నా స్టూడెంట్స్ యొక్క బలం ఇంగ్లీష్ కావాలని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే నా ఛానల్ని మొదటి నుంచి ఫాలో అవుతున్నారో ఐ హోప్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఈ 20 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 20 మార్కులకు ఈ టాపిక్స్ నుంచి మేజర్గా మనల్ని అడగడం జరుగుతుందండి. మీరు ఎస్ఐలో వచ్చేటటువంటి 50 ప్రశ్నలు 25 మార్కులకు, కానిస్టేబుల్లో వచ్చేటటువంటి 20 ప్రశ్నలు 20 మార్కులకు మేజర్ టాపిక్స్ ఇక్కడి నుంచి వస్తాయి. ఏంటివి అవి అని అంటే, ఒకటోది ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ క్వశ్చన్ తోటే మన క్వశ్చన్ పేపర్ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదండి. మీరు గతంలో వచ్చినటువంటి బిట్స్ని కనుక చూస్తే ప్రిపోజిషన్స్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. సో ఇది 1 మార్క్కి గ్యారంటీడ్. ఆర్టికల్స్ ఖచ్చితంగా ఆల్టర్నేట్ పేపర్స్లో మనకు కనబడుతూ ఉందండి. సో ఆర్టికల్స్ నుంచి మనకు 1 మార్క్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
టెన్సెస్ అనే టాపిక్ ఎంత క్రూషియలో మీ అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ టెన్సెస్కి సంబంధించి 7 పార్ట్స్ ఫ్రీ వీడియోస్ యూట్యూబ్లో చేశాను. మీరు అవి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా నేను మీకు ఒక 2 to 3 మార్క్స్ యొక్క అష్యూరెన్స్ ఇవ్వగలుగుతా అండి. టెన్సెస్కి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటే టెన్సెస్ నుంచి మనకు ఖచ్చితంగా ఒక 3 మార్క్స్ వస్తాయి. నేను చెప్పేది అప్రాక్సిమేట్గా గతంలో వచ్చినటువంటి బిట్స్ని అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ 1 మార్క్ గ్యారంటీడ్. ఇఫ్ క్లాజెస్ నుంచి ఒక క్వశ్చన్ గతంలో ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. యాక్చువల్ నేను దీన్ని కండిషనల్ సెంటెన్సెస్ అని రాయాలి. సరే, మనందరికీ ఇఫ్ క్లాజెస్ అనే పేరుతోటి పరిచయం కాబట్టి ఆ విషయం రాయడం జరిగింది. యాక్టివ్ ప్యాసివ్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు. అంటే ఈ టాపిక్స్ని నేర్చుకుంటే మీకు 20 మార్కులు 1 మార్క్ గ్యారంటీడ్ అండి. ఎంత సునాయాసంగా ఈ మార్కులు పొందొచ్చు అనే విషయం మీకు ఒకవేళ నా క్లాసెస్ని వింటే తెలుస్తుంది. చాలా ఈజీగా సంపాదించవచ్చండి. నా స్టూడెంట్స్ ఆల్రెడీ యాప్లో ఎగ్జామ్స్ రాశారు, యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ని వింటున్నారు. ఇవన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటివేనండి. ప్రతి అంశము ఈజీగా క్షుణ్ణంగా అర్థం చేసుకునేటట్టుగా క్లాసెస్ని అక్కడ అప్లోడ్ చేశాను నేను. సో ఇవన్నీ గ్యారంటీడ్గా మనం సంపాదించాల్సినటువంటి మార్క్స్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 1 మార్క్ గ్యారంటీడ్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ని మనం చాలా లెందీగా యాప్లో మాట్లాడామండి. చాలా ఈజీగా మీరు ఆన్సర్స్ చేయొచ్చు. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుంచి మనకు కనీసం ఒక 2 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఓకేనా? జంబుల్ సెంటెన్సెస్ లేకుండా మీకు క్వశ్చన్ పేపరే ఉండదండి. నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జంబుల్ సెంటెన్సెస్ మీద మీకు కొన్ని క్లూస్, హింట్స్ ఇస్తాను, మ్యాక్సిమం మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా. ఆ తర్వాత క్లోజ్ టెస్ట్ అనేది కొన్ని సందర్భాల్లో మనకు ఇవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు అవాయిడ్ కూడా చేస్తూ ఉన్నాడు. క్లోజ్ టెస్ట్ గురించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేశానండి, 1 or 2 వీడియోస్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ క్లోజ్ టెస్ట్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దాని యొక్క అంశాలన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ఇక మ్యాండేటరీ అండి. కనీసం ఒక 4 నుంచి 5 ప్రశ్నలు మీకు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తాడు, చదవండి. దాని కింద ఉన్నటువంటి ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వాలి. ఎలాంటి హింట్స్ని, ఎలాంటి క్లూస్ని, ఎలాంటి ప్రిపరేషన్ ఉంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని మనం ఈజీగా ట్యాకిల్ చేయవచ్చు అనే విషయాన్ని రాబోయేటటువంటి రోజుల్లో నేర్చుకుందాం. మీకు కనీసం 4 to 5 మార్క్స్ ఏవైతే ఉన్నాయో మన కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నుంచి అడుగుతాడండి. ఖచ్చితంగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వస్తుంది. మీరు కనుక ఆ క్వశ్చన్లో వచ్చినటువంటి అంశాలను ఫస్ట్ పట్టకుండా కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో వచ్చినటువంటి అన్ని అంశాలను 1కి 2 సార్లు చదివి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని అండర్లైన్ చేసుకొని తర్వాత ప్రశ్నల్ని చదివితే కొంతవరకు మీరు ఈజీగా ఆన్సర్స్ చేయవచ్చండి. దానికి సంబంధించి మనం ఒక సెపరేట్ సెషన్ తీసుకుందాం. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ రాసిన, సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ రాసిన తేడా ఏమో సార్? 2 కూడా టైప్ ఆఫ్ సెంటెన్సెస్ కదా సార్? 2 కూడా ఇది టైప్స్ ఆఫ్ సెంటెన్సెసే కదా, మరి ఇదేదో స్పెషల్గా రాసిరేం సార్ అంటే, ఇవి అసెర్టివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆప్టేటివ్ సెంటెన్సెస్కి సంబంధించి మనల్ని ప్రశ్నించే అవకాశం ఉందండి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ రాశాను. ఇక్కడ అకార్డింగ్ టు స్ట్రక్చర్ మనకు 3 రకాలైనటువంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి, సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఇక్కడి నుంచి కూడా మనం ఒక బిట్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందండి. కొన్ని సందర్భాల్లో అడగడం జరిగింది. అండ్ అన్నిటికంటే క్రూషియల్ వొకాబులరీ అండి. మీకు గుర్తుందో లేదో, తెలంగాణ 2018 ప్రిలిమ్స్ పేపర్ ఏదైతే కానిస్టేబుల్కి వచ్చిందో అందులో వచ్చినటువంటి పదాలు ఎంత డిఫికల్ట్గా ఉండే. అసలు ఏ పుస్తకం నుంచి ఇచ్చాడో కూడా తెలియదండి, ర్యాండమ్గా గూగుల్లో కొట్టి ఇచ్చినట్టే ఉండే ఆ పదాలు. కానీ నేను ఆఫ్లైన్ బ్యాచెస్లో ప్రతిసారి నా సెషన్ అయిపోయిన తర్వాత జనరల్ బిట్స్ తోటి నా సెషన్ని కంప్లీట్ చేస్తానండి. లక్కీగా మనం చాలా పదాల గురించి మాట్లాడాము. ఆ సందర్భంలో నా చాలామంది స్టూడెంట్స్ కొంత గెటాన్ కాగలిగారు. ఆ తర్వాత వచ్చిన మెయిన్స్ పేపర్ చాలా ఈజీగా ఉండే, 100 మంది ఉద్యోగం సాధించగలిగారండి. సో ఇక్కడ వొకాబులరీ అన్నప్పుడు మనకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు మహాసముద్రం సార్ ఎక్కడి నుంచి చదవాలి, ఏం చదవాలి అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుందండి. కొంత మీరు ఇంటర్మీడియట్కి సంబంధించిన పుస్తకాలు మరియు స్కూల్ బుక్స్ అని చాలామంది అనుకుంటామండి, కానీ స్కూల్ బుక్స్ నుంచి పర్టికులర్గా ఎన్నడూ ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలకు ప్రశ్నలు రాలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని పదాలను మనం పికౌట్ చేసేసి గతంలో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్ పేపర్స్ నుంచి పదాలను తీసుకొని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నుంచి వచ్చినటువంటి పదాలను తీసుకొని కొంత ప్రాక్టీస్ చేస్తే వొకాబులరీలో ఒక్క ఆప్షన్ తెలిసినా కానీ కొంతవరకు మెరుగ్గా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉందండి. వొకాబులరీ నీడ్ టు బి డెవలప్డ్ అండి. వొకాబులరీని టీచ్ చేయరండి, వొకాబులరీని మనం డెవలప్ చేయాలి. డిక్షనరీని వాడాలి, వివిధ రకాల మెటీరియల్ని కలెక్ట్ చేయాలి, చదవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం వొకాబులరీని డెవలప్ చేయగలుగుతాం. నేను ఆల్రెడీ కొన్ని సెషన్స్ వొకాబులరీ పైన యూట్యూబ్లో తీసుకున్నానండి, రాబోయేటటువంటి రోజుల్లో తీసుకుంటాను. నేను ఎన్నో ప్రాక్టీస్ బిట్స్ చేశానండి. ఆ ప్రాక్టీస్ బిట్స్లో కూడా ఎంతో వొకాబులరీకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. జాగ్రత్త మీరు వినొచ్చు, నేర్చుకోవచ్చు.
ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ ఇడియం నుంచి అడుగుతూ ఉన్నాడండి. సో ఇడియమ్స్ పైన కూడా కొంత అవగాహన ఉండాలి. మేజర్గా ఏదో టిపికల్గా ఉన్న ఇడియమ్స్ని ఎన్నడూ అడగలేదు, డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసే విధంగా విన్నటువంటి ఇడియమ్స్ నుంచే ప్రశ్నలు వచ్చాయి. సో ఈ రకంగా మనల్ని ఏదైతే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అనాలిసిస్ రకంగా అనుకోవచ్చు, ఈ రకంగా మనల్ని ప్రశ్నించడం జరుగుతుందండి. ఏదో ఒక టాపిక్ను ఒమిట్ చేస్తాడేమో కానీ మేజర్గా అన్ని టాపిక్స్ని అయితే టచ్ చేయడం జరిగింది, ఎక్సెప్ట్ 2018 ప్రిలిమ్స్ తప్ప. సో రాబోయేటటువంటి అప్పుడు చాలా విమర్శలు వచ్చాయండి. వెంటనే మెయిన్స్ ఎగ్జామినేషన్లో మళ్ళీ సేమ్ ఇలాంటి బ్లూ ప్రింట్ తోటే క్వశ్చన్స్ వచ్చాయి. తప్పకుండా అలాంటిదే మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. టిపికల్గా వచ్చినా ఆన్సర్ చేసే పరిస్థితిలో మనం ఉండాల్సిందేనండి. అర్థమైందా? ప్రిలిమ్స్ అంటేనే మిమ్మల్ని ఫిల్టర్ చేయడం కోసం పెట్టే ఎగ్జామినేషన్ కాబట్టి ఆయన ఎంత ట్రై చేసినా మనం ఫిల్టర్ కాకూడదు, ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే విధంగానే ఉండాలి. 200 మార్కుల్లో చూడడానికి 60 చాలా తక్కువగా అనిపిస్తాయండి, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు దాని విలువ మీకు ఖచ్చితంగా తెలిసి వస్తుంది. సో ఆ ప్రిపరేషన్ అలానే ఉంటే మనం ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయవచ్చు. ఎస్ఐ ఎగ్జామినేషన్లో కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ సిలబస్ అండి, కాకపోతే కొంత అడిషన్గా మనం ఫ్రేజెస్ అండ్ క్లాసెస్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు టెట్ తీసుకున్నా, డిఎస్సి తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, గ్రూప్ 3 తీసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా అది తెలంగాణదే కావచ్చు, ఆంధ్రదే కావచ్చు అండి, అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పరీక్షలు ఇదే వస్తుంది, తెలంగాణకు సంబంధించినటువంటి పరీక్షలు ఇదే సిలబస్ ఉంటుందండి. ఒక టాపిక్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాం అని అనుకోండి, ఏ పుస్తకం నుంచి ఏ ప్రశ్న వస్తే మనకేంటండి, ఆ టాపిక్ పైన అవగాహన ఉంటే ఏదైనా ఆన్సర్ చేయొచ్చు కదా. చాలామంది స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని కొన్నిటిని మనం చదువుకుంటే సరిపోతుందిలే అంటే, మొత్తం టెక్స్ట్ బుక్లో ప్రిపోజిషన్స్ మీద కేవలం 20 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 20 చదివితే సరిపోతుంది అనుకుంటున్నారా? గతంలో ఎప్పుడు అలా జరగలేదు. ఆ 20 క్వశ్చన్స్ నుంచే రాలేదు, ఎన్నో అంశాలు బయట నుంచి వచ్చాయి కదా. సో మీరు ఒక టాపిక్ని నేర్చుకున్నప్పుడు పూర్తి స్థాయిలో నేర్చుకుంటే ఏ పుస్తకం నుంచి ఏ ప్రశ్న వచ్చినా మీరు చేసేటట్టుగా ఉండాలండి. మీరు ఈ సిలబస్ అంతా మీ దగ్గర రాసుకొని, ఈ సిలబస్లో మీకు ఎన్ని అంశాలు వస్తాయి, ఏ అంశాలపైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, మీరు ఎలా అయితే ఎక్కడి నుంచి మనం ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయవచ్చో చూడండి. చాలా ఇంపార్టెంట్. మీరు ఎస్ఐకి ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ఈజీగా క్వాలిఫై కావచ్చు. ఎస్ఐ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయితే, ఐ మీన్ టు సే ఇంగ్లీష్కి సంబంధించి గ్రూప్ 1 ఇంగ్లీష్ క్వాలిఫై ఎగ్జామినేషన్ని కళ్ళు మూసుకొని క్వాలిఫై కావచ్చు అండి, అసలు పెద్ద విషయమే కాదు. అర్థమైందా? ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాస్తారో పిల్లలు ఖచ్చితంగా వీటిపైన మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఆల్రెడీ నేను యూట్యూబ్లో మ్యాక్సిమం కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడానండి. అదర్వైజ్ మీరు యాప్కి వచ్చేసి ఈ అన్ని టాపిక్స్ మీకు అక్కడ ఉన్నాయి. అర్థమైందా? యాప్లో ఇవన్నీ అప్లోడ్ చేసి పెట్టేశాను. యూ కెన్ జాయిన్ ఇన్ ఇట్ అండ్ యూ ఆల్సో కెన్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అండి, అండ్ యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో గతంలో వచ్చినటువంటి కొన్ని బిట్స్ని టేకప్ చేసేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీలుంటే నోట్స్ రాసుకోండి. ఇంతకుముందు సిలబస్ గురించి డిస్కస్ చేస్తూ నేను వొకాబులరీ అని రాశానండి. యాక్చువల్గా వొకాబులరీ గురించి కొంత డిస్కస్ చేసేది ఉండే. వొకాబులరీ నుంచి కనీసం మనం 4 నుంచి 5 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. నేను ఏదైతే ఇంతకుముందు సిలబస్లో చెప్పానో అప్రాక్సిమేట్గా గతంలో మనల్ని అడుగుతూ వచ్చినటువంటి విధానం, స్పెసిఫిక్గా అవే అని కాదు, కానీ ఖచ్చితంగా అండి క్వశ్చన్ ట్యాగ్స్, ఇఫ్ క్లాజెస్, వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇవి మాత్రం గ్యారంటీడ్ అండి టెన్సెస్తో సహా. సో ఈ టెన్సెస్తో సంబంధం ఉన్న టాపిక్స్ పైన అవగాహన పెంచుకోవాల్సిందే. వొకాబులరీ నుంచి మనల్ని సినోనిమ్స్ని, యాంటోనిమ్స్ని, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని, స్పెల్లింగ్స్ని ఖచ్చితంగా అడుగుతాడండి. 4 నుంచి 5 ప్రశ్నలు మీరు ఈజీగా వొకాబులరీ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఆ 4-5 ప్రశ్నల్లో మనకు ఏ 2 తగిలినా, ఏ 2 ఆన్సర్ చేయగలిగినా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉందండి. ప్రిలిమ్స్ అంటే ఎలాగో క్వాలిఫై కావడం కోసమే, కానీ మెయిన్స్లో ఈ ఒక్కొక్క మార్క్ మీకు చాలా క్రూషియల్ అవుతుందండి. ఎనీహౌ ప్రీవియస్ బిట్స్ని ఒకసారి చూద్దాం. గతంలో వచ్చినటువంటి బిట్స్, అసలు మీరు ఇప్పుడు సిలబస్ని చూసారు కదా, అసలు ఎక్కడి నుంచి ప్రశ్నలు వచ్చాయో కూడా మీకు అవగాహన వస్తుంది. నేను 2016 మెయిన్స్లో వచ్చినటువంటి బిట్స్ని రాశాను. ఖచ్చితంగా 2018 నుంచి తర్వాత వచ్చినటువంటి బిట్స్ని అడపదడప మనం డిస్కస్ చేద్దామండి. ఇది కేవలం కానిస్టేబుల్ పిల్లలకి యూజ్ అవుతుందని మాత్రం అస్సలు అనుకోకండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా కానీ ఇలాంటి బిట్స్ మీ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా కనబడతాయి. ఒకటోది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ బిట్ చూడండి, ఆర్టికల్స్ నుంచి వచ్చింది. 2016 ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి. ఆల్రెడీ యూట్యూబ్లో నేను 1 or 2 పార్ట్స్ ఆర్టికల్స్కి సంబంధించి పెట్టాను, అందులో నుంచి ఈ ప్రశ్న వచ్చిందండి. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అండి. హిజ్ మదర్ వాజ్ డాష్ అమెరికన్ దో హిజ్ ఫాదర్ వాజ్ డాష్ యూరోపియన్. అమెరికన్లో ఏ అనేది ఓవెల్ కాబట్టి, ఓవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి దీని ముందు ఏమొస్తుందండి, యాన్ వస్తుంది. యూరోపియన్ యూకలిప్టస్ ట్రీ అని నేను స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. యూరోపియన్లో ఈ పలకట్లేదు. ఎప్పుడైనా యూగానే పలికితే మనం రాయాల్సినటువంటి ఆర్టికల్ ఏదని చెప్పానండి, ఏ అని చెప్పాను. యూకలిప్టస్ ట్రీలో కూడా ఈ పలకదు, యూగానే పలికితే మనం పెట్టాల్సింది ఏంటిదండి, ఏ. ఉదాహరణకు అంబ్రెల్లా అని రాసామండి. అంబ్రెల్లాలో యూ ఎలా పలుకుతుందండి, ఆగా పలుకుతుంది. యూ ఆగా పలికితే మీరు రాయాల్సినటువంటి ఆర్టికల్ యాన్ అండి. మరి ఇక్కడ ఈ ఉంది కదా సార్ అంటే ఈ ఇక్కడ పలకట్లేదండి. స్పెషల్ వర్డ్స్ అని 2 నేర్పించాను. ఏది వృధా పోదండి నేర్చుకుంటే, ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో కనబడతాయి.
యూరోపియన్లో ఈ పలకట్లేదు, యూగానే పలికింది కాబట్టి ఏ రాయాలి. సో మన ఆన్సర్ ఏముంటుందండి ఇప్పుడు యాన్ కామా ఏ ఉండాలి. ఎక్కడ ఉంది చూడండి, యాన్ కామా ఏ. మన ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డాష్ ద కాయిన్స్ నౌ. నా యొక్క టెన్సెస్ వీడియోస్ చూసిన వాళ్ళకు కళ్ళు మూసుకొని దీన్ని ఆన్సర్ చేయవచ్చండి. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు, డోంట్ డిస్టర్బ్ అనేటటువంటి పదం కనబడుతుంది మరియు నవ్ అనేటటువంటి పదం కనబడుతుంది. ఈ రెండు పదాలు ఏ టెన్స్లో క్లూగా నేర్పించాను మీకు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. ఎప్పుడు అంటామండి డోంట్ డిస్టర్బ్ అని, ఏదైనా పని ప్రస్తుతం కొనసాగుతున్నప్పుడే కదా డోంట్ డిస్టర్బ్ అంటాం మనం. నవ్ అంటే ఏంటిదండి, ఇప్పుడన్నా డోంట్ డిస్టర్బ్ అన్నా ఈ రెండు క్లూస్ ఎక్కడివన్నీ నేర్పించిన నేను, ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటిది, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4. మన సబ్జెక్ట్ ఏంటిదండి ఐకి ఏమొస్తుందండి యామ్ పక్కకు ఇంగ్ ఫామ్ ఉండాలి. ఎక్కడ ఉందో వెతకండి, ఆప్షన్ డిలో మీకు కనబడుతుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇంత డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఐ ఆమ్ కౌంటింగ్ ద కాయిన్స్ నౌ. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ వైపు వద్దాం. సార్ హ్యావ్ బీన్ ప్లస్ V4 పెట్టకూడదా, ఇది ప్రస్తుతం కొనసాగుతున్న పనిని కాదండి, గతంలో ఒక పని ప్రారంభమై ప్రస్తుతం కూడా కొనసాగుతుంటే చెప్తాం. కేవలం ఇప్పుడే కొనసాగే పని కాదు, ఇది గతంలో ప్రారంభం కావాలి. దీని ఆన్సర్ పెట్టాలంటే మీ ఎగ్జామ్లో లేదా మీ క్వశ్చన్లో ఏం క్లూ ఉండాలి తెలుసా, సిన్స్ ఫర్ ఉండాలి. ఎక్కడైనా ఉన్నాయండి సిన్స్ ఫర్లు, లేవు. సో ఇది కాదు. కౌంట్ అనేది V1 అండి. ఒకవేళ మీ ఆన్సర్ V1 కావాలంటే ఇది రెగ్యులర్ యాక్షన్ని సూచించాలి. మీ క్వశ్చన్లో ఏ పదాలు ఉండాలి, రెగ్యులర్లీ, డైలీ, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, జనరలీ, నార్మలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ అని రెగ్యులారిటీని సూచించే పదాలు ఉండాలి. ఉన్నాయండి ఎక్కడైనవి, లేదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. వాజ్ కౌంటింగ్ ఏమో పాస్ట్ కంటిన్యూస్ అండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడి మనం నవ్ అనేది తెనం కదండి, గతంలో కొనసాగుతున్న పనిని సూచిస్తాము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఇక్కడేమో నవ్ అన్నది అంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పని. సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ వాజ్ని రాయం. ఒకవేళ మీరు వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలంటే ఎస్టర్డే తోటి ఒక పర్టికులర్ టైం ఉండాలి. అప్పుడు మనం వాజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ రాసేవాళ్ళం. ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్ ఐ వాజ్ కౌంటింగ్ కాయిన్స్. ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్ అనేటటువంటి క్లూ వచ్చినప్పుడు ఐ వాజ్ కౌంటింగ్ ద కాయిన్స్ అని వచ్చేదండి ఆన్సర్. సో మన క్లూ నవ్, డోంట్ డిస్టర్బ్ అని రెండు క్లూస్ ఉన్నాయి, ప్రెజెంట్ కంటిన్యూస్వి. అందుకే మన ఆప్షన్ డి అయిందండి. మీరు ఈ క్లాస్ విన్న తర్వాత వెనుకకి వెళ్ళి టెన్సెస్కి సంబంధించిన క్లాసెస్ వినండి. యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్సే కావచ్చు లేదా యాప్లో ఉన్నటువంటి నా సబ్స్క్రైబర్సే కావచ్చు, మీరు ఇద్దరు కూడా టెన్సెస్కి సంబంధించిన వీడియోస్ చూస్తే ఖచ్చితంగా ఈ బిట్ మీకు డైరెక్ట్గా అక్కడ కనబడుతుందండి. నెక్స్ట్, రిషి డాష్ హిజ్ ఇంజనీరింగ్ కోర్స్ బై ద ఎండ్ ఆఫ్ 2017. మళ్ళీ టెన్సెస్ నుంచి వచ్చినటువంటి బిట్. ఇక్కడ చూడండి మీకు క్లూ ఏముంది, బై ద ఎండ్ ఆఫ్ 2017. బై ఉంది, పర్టికులర్ టైం ఉంది, అంటే ఖచ్చితంగా రెండు టెన్సులు అవుతాయి. బై తోటి ఒక పర్టికులర్ టైం వస్తే ఇవి ఖచ్చితంగా రెండే టెన్సులు కావచ్చు. ఏం కావచ్చు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అన్న కావాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్న కావాలి. నన్ను ఎవరైతే ముందు నుంచి ఫాలో అవుతూ వస్తున్నారో నేను చెప్తున్నది క్షణాల్లో అర్థమైపోతుందండి. ఎవరైతే ఇప్పుడే నా క్లాస్ని చూస్తున్నారు ఈరోజే మీకు అనిపిస్తుంది అరే సార్ ఏదో పాస్ట్ పర్ఫెక్ట్ అనేస్తున్నాడు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేస్తున్నాడు, నాకు అవగాహన లేదు కదా అంటే ఫస్ట్ మీరు అనుకోవాల్సింది అంటే ఓకే ఈ క్లాసులు నేను గతంలో వినలేదు కాబట్టి నాకు అవగాహన లేదు. ప్రస్తుతం ఆన్సర్ ఏం చెప్తుండో చూద్దాం, తర్వాత నేను టెన్సెస్ వీడియోస్ని చూసి అర్థం చేసుకొని మళ్ళొకసారి వచ్చి ఈ క్లాస్ని వింటాను, అప్పుడు నాకు అర్థమవుతుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ వస్తుందండి. భయపడితే ఇంగ్లీష్ రాదండి, ఆ భయాన్ని తీసేయాల్సిందే. ఇంగ్లీష్ మీద అటాక్ చేయాలి మీరు, అప్పుడు మాత్రం ఇంగ్లీష్ని గెలవగలవండి. ఇక్కడ చూడండి బై తోటి ఒక పర్టికులర్ టైం వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఓకేనా, వెతకండి ఎక్కడైనా హ్యాడ్ ప్లస్ V3 ఉందా? విల్ ఉంది, V1 ఉంది, విల్ హ్యావ్ ఉంది, వాజ్ ఉంది, లేదు. లేదా ఇంకేం కావచ్చు అన్న ఫ్యూచర్ పర్ఫెక్ట్. బై తోటి మనకు ఒక పర్టికులర్ టైం ఇచ్చిండంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కావచ్చు. హ్యాడ్ అయితే ఎలాగో లేదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇన్ స్ట్రక్చర్ ఏంటిదండి, విల్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. విల్ హ్యావ్ ప్లస్ V3 ఉందా చూడండి, ఇదేమో విల్ ప్లస్ V1 మనకు సరిపోదు, ఇదేమో కేవలం V1 సరిపోదు. ఇక్కడ చూడండి విల్ హ్యావ్ ప్లస్ V3 ఉంది, మనకు కావాల్సిన ఆప్షన్ ఉందండి ఇక్కడ సి. అంటే టెన్సులను మీరు 10 సార్లు విన్నా తప్పులేదండి, మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి టెన్స్ నుంచి వచ్చిన బిట్, టెన్స్ నుంచి వచ్చినటువంటి బిట్, ఇదేమో ఆర్టికల్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్, ఇక్కడ ఆఫ్ ఉండాలండి, ఆఫ్ యాంటీడోట్. యాంటీడోట్ యొక్క సినోనిమ్ ఏంటిది? సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్.
యాంటీడోట్ యొక్క మీనింగ్ ఏంటిది? యాంటీడోట్ అనేటటువంటిది పాయిజన్కి విరుగుడుగా ఇచ్చేటటువంటి మందుని మనం యాంటీడోట్ అంటామండి. ఓకేనా? పాయిజన్కి విరుగుడుగా ఇచ్చేటటువంటిది అంటే పాయిజన్కి ఇదొక రెమెడీ అన్నట్టు, పాయిజన్కి ఇదొక మెడిసిన్ అన్నట్టు, దాన్నే యాంటీడోట్ అంటారండి. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, దీని మీనింగ్ అడిగిండు. పాయిజన్ని విరుగుడుగా ఇచ్చేటటువంటి మందు, కానీ అది పాయిజన్ కాదు కదా. నెక్స్ట్ రెమెడీ అంటే మెడిసిన్ అండి, రెమెడీ అంటే మెడిసిన్. సో మనకు కావాల్సిన ఆన్సర్ దొరికింది. ఈక్వలెంట్ అంటే సేమ్, డేంజరస్ అంటే అది డేంజరస్ ఎందుకు అవుతుందండి? ఈక్వలెంట్ కూడా కాదు. యాంటీడోట్ యొక్క డైరెక్ట్ మీనింగ్ వచ్చేసి రెమెడీ అండి. మీ డిక్షనరీ ఓపెన్ చేసినా అదే కనబడుతుంది. అర్థమైందా? ఆ మెడిసిన్ ఫర్ పాయిజన్, పాయిజన్కి ఇచ్చే మెడిసిన్నే మనం యాంటీడోట్ అంటాం. మన ఆన్సర్ వచ్చేసి బి. ఎన్నో సినిమాలు కూడా చూస్తూ ఉంటామండి ఈ మధ్యకాలంలో యాంటీడోట్కి సంబంధించిన పదాలు ఎక్కువ వాడుతూ ఉన్నారు. అర్థమైందా? సో ఇవి ఒక 4 బిట్స్ అండి. మిగతా బిట్స్ చూద్దాం. ఇప్పుడు 2016 మెయిన్స్లో వచ్చినటువంటి మిగతా బిట్స్, ఒక 2019 మెయిన్స్లో వచ్చినటువంటి బిట్ని డిస్కస్ చేసి ఈ సెషన్ని కంక్లూడ్ చేద్దాం. 2016లో చూడండి, ఈ బిట్ 2 కన్సిక్యూటివ్గా క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి వచ్చినాయి. అంటే లైన్గా 2 బిట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చాడు. అంటే ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి ఒక ప్రశ్న అయినా రావచ్చు, లేదా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను యూట్యూబ్లో మీకు క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించినటువంటి వీడియోని 1 ఇయర్ ఎగోనే పెట్టానండి. సో అందులో మీకు ఈ అంశాలన్నీ ఉన్నాయండి. క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ గురించి ఆ రోజు డిస్కస్ చేస్తూ, క్వశ్చన్ ట్యాగ్ ఫామ్ కావాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి, ఆ తర్వాత ప్రొనౌన్ ఉండాలి, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఓకే, ఆ క్వశ్చన్ లేదా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా చూసుకొని ఈ హెల్పింగ్ వర్బ్కి నాట్ పెట్టాలా పెట్టకూడదా అనేది మనం డిసైడ్ చేయాలి. కాకపోతే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకు ప్రొనౌన్ని క్వశ్చన్ మార్క్ని ఇచ్చేసాడు. మీరు కేవలం ఈ హెల్పింగ్ వర్బ్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉందన్నట్టు. అంటే హెల్పింగ్ వర్బ్ లేకుండా అసలు క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకు లేదనే సంగతి మీకు తెలుసు. మొదటి పదమే హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు ఈ వాక్యాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మీకు ఒక హెల్పింగ్ వర్బ్ కనబడుతుంది, హ్యాజ్. ఇక్కడ నాట్ ఉంది, అంటే ఇది నెగటివ్ స్టేట్మెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ వాక్యాన్ని అబ్జర్వ్ చేయండి. మనోజ్ ప్లేయిడ్ అని డైరెక్ట్గా V2 ఉంది తప్ప అక్కడ ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు. మీకు ఇది 4వ రూల్గా బహుశా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను క్వశ్చన్ ట్యాగ్లోనే. ఒకవేళ ఇచ్చిన వాక్యంలో లేదా స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ లేని ఎడల టెన్స్ని గుర్తించి అక్కడ మనం డూ లేదా డజ్ లేదా డిడ్ రాయాలని చెప్పిన. ఒకవేళ ఇది V1 అయితే, ప్లేస్ అనే V1 ఉండుంటే నేను డూ లేదా డస్ని వాడేవాడిని. మనోజ్ ఏకవచనం కాబట్టి నా ఆన్సర్ డజ్ అయ్యేది. కానీ ఇక్కడ V1 లేదు కదా, V2 ఉంది. V2 ఉందంటే మన క్వశ్చన్ ట్యాగ్లో ఏం వాడాలని నేర్పించానండి మీకు? నేను డిడ్ వాడాలని నేర్పించాను. మరి వాక్యం పాజిటివా నెగిటివా అంటే ఎక్కడైనా నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి? ఇక్కడ చూడండి, మనోజ్ ప్లేయిడ్ క్రికెట్ ఫర్ 2 days. మనోజ్ 2 రోజులు క్రికెట్ ఆడిండు, పాజిటివే. ఇప్పుడు ఏం చేయాలి? డిడ్కి నేను నాట్ కలపాలి. ఓకే, చాలా ఈజీ బిట్ అండి. చూడండి ఎక్కడ ఉంది డిడ్కి నాట్, ఇగో ఇక్కడ ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? బి అవుతుంది. సార్ డిడ్ పెట్టకూడదా సార్ అంటే పెట్టొచ్చండి. ఎప్పుడు పెట్టొచ్చు అంటే ఇక్కడ నెగిటివ్ ఉండుంటే, మనోజ్ డిడ్ నాట్ ప్లే క్రికెట్, మనోజ్ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఉండుంటే మీ ఆన్సర్ డిడ్ అయ్యేది. కానీ ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సార్ వజంట్ పెట్టకూడదా సార్ అంటే ఇక్కడ ఎక్కడైనా వాజ్ ఉందా అండి? మనోజ్ వాజ్ నాట్ ప్లేయింగ్ లేదా మనోజ్ వాజ్ ప్లేయింగ్ అని ఉందా? మనోజ్ వాజ్ ప్లేయింగ్ ఉండుంటే మీ ఆన్సర్ సి అయ్యేది. వుడెంట్ అని పెట్టొద్దా సార్ అంటే మనోజ్ వుడ్ నాట్ లేదా వుడ్ ప్లే అన్నప్పుడు వుడ్ కనిపించినప్పుడు మీ ఆన్సర్ పెట్టవచ్చు. మనోజ్ వుడ్ ప్లే క్రికెట్ అని ఉండుంటే ఆ వుడ్కి మీరు ఈ పాజిటివ్ స్టేట్మెంట్కి నాట్ కలిపితే వుడ్ నాట్ వచ్చేది. ఇక్కడ ఎక్కడైనా మీకు వాజ్ కానీ వుడ్ కానీ కనిపించినా లేవు కాబట్టి దాంతో అవసరమే లేదు మీకు. డిడ్ ఎందుకు రాసిరు సార్ అంటే ఇది సింపుల్ పాస్ట్, నేను ఖచ్చితంగా డిడ్ రాయాలి. మరి డిడ్ నాట్ ఎందుకు రాసిరు సార్, డింట్ అని ఎందుకు రాసిరు మీరు స్పెసిఫిక్గా? డిడ్ రాయకూడదా అని అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి. ఫస్ట్ రూలే కదా మనం నేర్చుకుంది. సో మన ఆన్సర్ అక్కడ బి అయిందండి. రెండోది అయితే కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చండి. ఎంత ఈజీ బిట్టో చూడండి. జాన్సన్ అనేటటువంటి వ్యక్తి మరియు హ్యాజ్ నాట్. ఇక్కడ చూడండి నాట్ అనే నెగిటివ్ పదం ఉంది. ఇక్కడ ఉన్న నాట్ ఎక్కడైనా లేదు కాబట్టి దీనికి ఏం చేసాం మనం? నాట్ని కలిపాము హెల్పింగ్ వర్బ్కి. సో మనకు డైరెక్ట్గా ఏం కనబడుతుంది? హ్యాజ్. మనకు హెల్పింగ్ వర్బ్ ఏముండాలి? ఫస్ట్ పదమే హ్యాజ్. ఓకేనా? ఇప్పుడు దీనికి నాట్ కలపాలా లేదా డిసైడ్ చేయాలంటే దీని పక్కకి ఏం కనబడుతుంది మీకు? నాట్ ఆల్రెడీ ఉంది, ఏం అవసరం లేదు. హ్యాజ్ పెట్టేసినాం. మిగతా ఈ ప్రొనౌన్ని క్వశ్చన్ మార్క్ని అతడే ఇచ్చేయండి, ఏం ఇబ్బంది లేదు. హ్యాజ్ ఎక్కడ ఉందో చూడండి, హ్యాజ్ సి. సో మన ఆన్సర్ ఇక్కడ సి. ఎంత ఈజీగా 2 మార్కులు వచ్చి ఉంటాయండి ఆ రోజు. ఆలోచించండి, ఎంతోమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ని వదిలేసి ఏదో చేద్దామంటే ఎన్ని ఈజీ మార్క్స్ అండి. అసలు ఆలోచించండి, 10 మార్కులు దాటేస్తే అసలు 1000 మందిని మనం వెనకకేసి ఉద్యోగాలు పొందేవాళ్ళం.
ఎవరైతే 2016 ఎగ్జామినేషన్లో 18 ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ని వదిలేసిరో వాళ్ళతో చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే, వదిలే ప్రసక్తే లేదండి. నెక్స్ట్ ఈ రెండు క్వశ్చన్ ట్యాక్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఈ రెండు వొకాబులరీకి సంబంధించినవి. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. నేను నా కోచింగ్ ఎప్పుడైనా ఆఫ్లైన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ రోజు దీని స్పెల్లింగ్ నేర్పిస్తాను నేను, ఫస్ట్ క్లాస్లోనే దీని స్పెల్లింగ్ చెప్తాను. అండ్ ఈసారి చూడండి 2016 వాళ్ళకి అది వర్కౌట్ అయింది. అకేషన్ స్పెల్లింగ్ ఏంటిదండి? OCCASION. మనం పెళ్లి కార్డులలో జనరల్గా అకేషన్ అనే స్పెల్లింగ్ కనబడుతుందండి, ఇన్విటేషన్ కార్డ్స్ ఎన్నడూ పట్టించుకోము, అందుకే అలాంటివి ఎగ్జామ్లు వస్తాయండి. OCCASION 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 అని 3 సార్లు పలకాలి, ఓసారి చూసి రాయాలి, ఓసారి చూడకుండా రాస్తే ఖచ్చితంగా స్పెల్లింగ్ గుర్తుండే అవకాశం ఉందండి. OCCASION అకేషనల్ ఫస్టే కనబడ్డదండి. ఇక్కడ చూడండి 2 Sలు ఉన్నాయి, తప్పు. ఇక్కడ చూడండి 1 SC ఉంది, తప్పు. ఇక్కడ చూడండి TION, తప్పు. మనకు కావాల్సింది ఏంది? OCCASION అకేషనల్. ఆన్సర్ ఈస్ ఏ. ఎంత ఈజీ మీనింగ్. నెక్స్ట్ ఎంత ఈజీ స్పెల్లింగ్. ఇన్ఫ్యాక్ట్ మెనీ సిటీస్ వర్ ఇన్సినరేటెడ్ డ్యూరింగ్ ద వార్. మెనీ సిటీస్ వర్ ఇన్సినరేటెడ్ డ్యూరింగ్ ద వార్. కొంత కఠినమైన పదమే. ఇన్సినరేటెడ్ అంటే డిస్ట్రాయ్ చేయడం అండి, నాశనం చేయడం. ఎలా? తగలబెట్టేసి. వార్లో జరిగేదే అదండి. ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అయిందనంటే ప్రతిదీ తగలబడుతుందండి, ప్రతిదీ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో హవెవర్ మెనీ సిటీస్ వర్ ఇన్సినరేటెడ్ డ్యూరింగ్ ద వార్. ఇన్సినరేటెడ్ అంటే ఏంది? తగలబెట్టేయడం, నాశనం చేయడం. ఇక్కడ చూడండి ట్రమటైజ్డ్. ట్రమటైజ్డ్ అంటే షాక్డ్ అన్నట్టు కాదు కదా. బర్న్ట్ అంటే తగలబెట్టేయడం, మంటలు పెట్టడాన్ని, మంట పెట్టడాన్ని బర్న్ట్ అంటారు, తగలబెట్టేయడాన్ని బర్న్ట్ అంటాం. సో మన ఆన్సర్ దొరికిందండి. షాక్డ్, ట్రమటైజ్డ్ అన్నా షాక్డ్ అన్నా సేమే. ప్రొహిబిటెడ్ అంటే బ్యాన్ చేయడం, బ్యాన్ చేయడం కాదు కదండి. ఇన్సినరేటెడ్ అంటే ఏంటిదండి? బర్న్ట్. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమైంది? బి. కొంత కఠినమైన పదమే. ఎస్ అండి, అందుకే నేనేమన్నా వొకాబులరీ అంటే ఎక్కడి నుంచైనా ప్రశ్న రావచ్చు. కొంత అవగాహన చేసుకుంటూ చూడండి. ట్రామా అంటే షాక్, చాలామంది తెలుసు అండి. ట్రామా కేర్ ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే. ఇక్కడ కూడా ఏం కనబడుతుంది మీకు? షాక్. ఇక్కడ షాక్ డే ఇచ్చిండు, ఇక్కడ షాక్ డే ఇచ్చిండు అంటే ఖచ్చితంగా ఈ రెండు కాకూడదు అని ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఏమనిపిస్తుంది మీకు? బీనా డీనా అని డౌట్ వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతుంది. కొంత ఆలోచించి క్లోజ్గా చూస్తే మీరు ఆన్సర్ చేయవచ్చండి. ప్రొహిబిటెడ్ అంటే బ్యాన్ చేయడం. మెనీ సిటీస్ వర్ ఇన్సినరేటెడ్ డ్యూరింగ్ ద వార్ అంటే సిటీలోనే వాళ్ళని బ్యాన్ చేస్తారా అండి? క్లోజ్ చేసుకుంటే బ్యాన్ కాదు చేసేది. సో ఖచ్చితంగా ఏం జరుగుతుంది? వార్ కాబట్టి అవి బర్న్ అయి ఉంటాయనే ఆన్సర్ని మనం కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు అండి. ఎగ్జామినేషన్లో సక్సెస్ రావాలంటే నాలెడ్జ్ ఒక్కటే సరిపోదండి, మన మైండ్ సెట్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ టైంలో మన థింకింగ్ కరెక్ట్గా ఉంటే, క్లారిటీగా ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు, అదేవిధంగా ఉద్యోగాన్ని పొందొచ్చండి. ఈ సెషన్ని ఇంతటితో కంక్లూడ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్పెషల్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. టాపిక్ వైజ్ ఎలాబొరేటెడ్ క్లాసెస్ కావాలంటే మీరు జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉందండి నాది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎట్ జస్ట్ $299 ఈ కోర్స్ అంతా అవైలబుల్ ఉంది. మీరు ఎన్నిసార్లు అయినా వినొచ్చు, ఎన్నిసార్లైనా ఎప్పుడైనా వినే అవకాశం యాప్లో మీకు దక్కుతుంది. కాబట్టి యూ కెన్ గో ఫర్ యాప్ ఇఫ్ యూ వాంట్ కంప్లీట్ కోర్స్ అండి. నేను యూట్యూబ్ ద్వారా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఆల్రెడీ చెప్పాను. యూట్యూబ్లో నేను ఇప్పటి నుంచి కేవలం ఎక్సర్సైజెస్ మరియు గతంలో వచ్చిన బిట్స్ని మాత్రమే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటి ద్వారా కూడా మీరు ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.